మా అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు టూరిస్ట్ సర్క్యూట్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది అధ్యక్ష. రాబోయే కొద్ది రోజుల్లోనే బాసర నుంచి భద్రాచలం వరకు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాల్లో ఉండే ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నిటినీ డెవలప్ చేస్తూ వాటన్నిటినీ కూడా టూరిస్టులకి అన్ని వసతులు అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో ఫర్ ఎగ్జాంపుల్ మేడారమే తీసుకున్నాం అధ్యక్ష. అక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలంటే వెరీ లిమిటెడ్ అకామిడేషన్ ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలని ఇప్పుడు తీసుకొని ఎక్విజిషన్ చేసిన ల్యాండ్తో పాటు తీసుకోబోయే ఇంకా 60 ఎకరాలతో పాటు అక్కడ సకల వసతులు కల్పిస్తూ అలానే మిగిలిన ప్రాంతంలో అది కొండగట్ట కావచ్చు, భద్రాచలంలో కూడా సహచర మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆలోచనలు అందరూ ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మాడు వీధులు ఇతరత్ర కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే బట్టి గారు 85 కోట్లు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేశాం. ఆ టెంపుల్ని కూడా అంటే బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈ మధ్యలో ఉన్న లింకు మధ్యలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం అధునాతనంతో పాటు శాస్త్రోయుక్తంగా వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచనని తమరి ద్వారా గౌరవ ఈ సభలో ఉన్న సభ్యులకి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.